ఈరోజు ఆషాఢ మాస ఏకాదశి, అదేవిధంగా ఏకలవ్య జయంతి కూడా. ఆషాఢ మాస ఏకాదశి అంటే 12 ఏకాదశిలో చాలా పెద్ద ఏకాదశి. ఈరోజు మన మహారాష్ట్రలో ఉన్న విఠ్ఠల్ రుక్మిణి దేవతని పూజించి మనం ఇవాళ ఒక్క పొద్దు పెట్టుకుంటాం. ఈ సందర్భంగా ఏకలవ్య గురించి మా సోదరులు చాలా చెప్పారు. వాస్తవంగా గురువు మాట తప్పకుండా, గురువు ఇచ్చిన ఆదేశంతో ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చిండో, అర్జును కన్నా ఎవరు నిపుణులు ఉండద్దు, ఇక్కడ మన దేశ సంరక్షణ కోసం ఏదైతే న్యాయం కోసం పోట్లాడ మహాభారతం జరుగుతుంది. ఆ మహాభారతంలో అర్జున్ పక్కన అర్జునుడు గెలాలని ద్రోణాచార్య ఉద్దేశంతో ఏకలవ్యకు ఒక ఏళ్ళు అడిగితే కూడా ఆయన ఒక్క నిమిషం ఆలోచించకుండా గురువు చెప్పిన మాట చేసుకుంటానని ఒక ఏళ్ళు ఇచ్చిన ఘనత అంటే ఏకలవ్యది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయ్యారో, మన ట్రైబల్ ఏరియాలో ఆదిలాబాద్ జిల్లాలో ఏకలవ్య ఫౌండేషన్ తరఫున ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐటీడీఐ స్కూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఏవి కూడా స్కీమ్స్ ఉందని ఖచ్చితంగా ఈ స్కీమ్స్ ఏకలవ్య సోదరులకు ఇవ్వడానికి మేము సిద్ధమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఇంతకుముందు నెల రోజుల ముందు నా దగ్గర వచ్చారు వాళ్ళు. స్టాచ్యూ గురించి కానీ, ఒక సంఘం బిల్డింగ్ గురించి కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కొన్ని రోజుల్లో ఆ స్టాచ్యూ కూడా విజయ్ గారు చెప్పారు, పర్మిషన్ తీసుకొని స్టాచ్యూ కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళకు కూర్చుండటానికి సంఘం కూడా కావాలన్నారు. అది కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధమున్నానని తెలియజేస్తూ, ఏదైతే హౌజెస్ లేవు ఇక్కడ చాలా మందికి, ఇక్కడ కూడా కానీ విలేజెస్లో కూడా కానీ చాలా మందికి హౌజెస్ లేవని చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ప్రకారం ఖచ్చితంగా వీళ్లకు న్యాయపరంగా ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకు ఇసుకుంటా 5 సంవత్సరంలో వీళ్ళకు పూర్తి చేస్తా అని తెలియజేస్తూ, ఎప్పుడు కూడా వీళ్ళ ఎంబడి ఉండి వీళ్ళ సుఖాల కష్టాల్లో నేను పాల్గొని వీళ్ళ ఏ సమస్యలు ఉన్నా పూర్తి చేస్తా అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. కనీసం మాకు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సాంఘిక మీటింగ్ అని మెదక్లో పెట్టినప్పుడు మేము వెళ్ళాం. 60 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాం మీ వర్గాల వాళ్ళకు. 10 బంధులు 20 బంధులు, మళ్ళీ అట్లాగే ఒక మొగది ఇట్లా ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ₹1 కూడా ఇవ్వలేదు, మాకు అన్యాయం జరిగిపోయింది. మరి ఇది కూడా తమరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, మాకు 95% అయ్యా ఎవరికి ఇంట్లో లేవు, మాకు నివాస యోగ్యమైన గృహమే లేదు ఎవరికి. అందరూ కూలీనాలు చేసి బతుకుతున్నారు. కాబట్టి మీరు దీని మీద కూడా దృష్టి పెట్టాలా. కానీ ఎమ్మెల్యే గారికి నా విన్నపము, ఈ ఏరియాలో చాలామంది నూతన కానీ, ధర్మూర కానీ, ముదోల్, ఎడిబెట్ ఇట్లాంటి ప్రాంతాలలో అందరూ మా ప్రాంతాల వరకు మా జాతి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడు పూజ చేసినా మేము మా జాతి అంతా మీరు ఎన్నంటే ఉంటుంది. తమరు కూడా ఎన్నికలకు ముందు తమరు కూడా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుడు మీరు చేసిన మా ప్రజలేసిన మీరు గౌరవ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నబడ్డారు. మాకు చాలా సంతోషము. తమరు ఎన్నికలకు ముందు ఒక వాగ్దానం చేసిండ్రు, ఒక ప్లాట్ ఇస్తామన్నారు. మరి ఏకలవ్యుని విగ్రహం కోసము ఇక్కడ ఛాయాశక్తుల కృషి చేసి నేను మొత్తం నేనే పూర్తి చేస్తానని తమరు చెప్పడం జరిగింది. ఆ ఏకలవ్యుని విగ్రహం కోసము మేము మున్సిపల్లో దరఖాస్తు కూడా పెట్టాము.
మరి అది ఇంతవరకు పట్టించుకోలేదు. మేము చాలాసార్లు వెళ్ళినా మంచిది అంటున్నారు కానీ మాకు ఇవ్వడం లేదు. అది కూడా మీ దృష్టికి తెస్తున్నాం. మీరు ఒకవేళ మీరు తమరు అనుమతిస్తే ఏ డివైడర్కు ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర డివైడర్ కానీ లేదా అక్కడ టర్నింగ్లో చౌరస్తాల వారి డివైడర్ దగ్గర ఏకలవ్యుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తే తమరికి ఎరగల జాతి మొత్తం మీ నియోజకవర్గం రుణపడి ఉంటామని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా గొప్ప జాతి మాది, కానీ అనుకూల స్థితిలో మేము మారిపోయాం. మేము అడవి నుంచి వచ్చినాం. తమరు ఇంకొక విషయం కూడా తమరికి చెప్తున్నా. అయ్యా, మన ప్రాంతంలో ఐటీడీఎస్ స్కూల్స్ ఉన్నాయి. ఐటీడీఎస్ స్కూల్స్ భర్తీ చేయడం లేదు. ఇందులో కూడా గిరిజన జాతిలో కూడా వివక్షత జరుగుతున్నది. లేని ఏరియాని మనకు చేసిళ్ళు, లోకల్ ట్రైబ్స్ అని వాళ్ళకి చేసిళ్ళు. దీంట్లో మేము చాలా అన్యాయం అయిపోతున్నాము. మరి మన దగ్గర కూడా స్కూల్స్ ఉన్నాయి. వస్త్రాబాద్ కానీ, నిర్మల్ కానీ, మహిళ కానీ, ముదోలు కానీ ఈ ప్రాంతంలో గిరిజన స్కూల్స్ ఉన్నాయి. మన దగ్గర కొంత విద్యావంతులు ఉన్నారు. తమరు కూడా దానికి కృషి చేస్తే మీ వలన మేము మా జాతి ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ సభకు వచ్చినందుకు మీకు మా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మరియు ఏకలవ్య జయంతి సందర్భంగా వచ్చిన మా ఇన్ఛార్జ్ 131 వార్డు 31 దానిలో వచ్చిన మా ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు. మొట్టమొదటిసారి వచ్చారు వారితో పాటు మన ఆర్ఎస్ నాయకులు అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్య విషయం ఏంటంటే ఏకలవ్యుని దగ్గర నేర్చుకునే విషయం కొన్ని ఉన్నాయి. ఒకటి ఏకదృష్టి, మరి ఏదైతే జరుగుతున్నది నేర్చుకున్న తర్వాత ధర్మం కోసం ఎంతో ఆయన చేసిండు. దాని గురించి మనం కూడా ఆయన విషయాలు ఆలోచించి పాటించి అందరూ ఏకలవ్యుని ఆశయాలు సాధిద్దాం. జై కుర్రు, జై కుర్రు. ఈరోజు ఎరకల కుర్రు ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా ఏకలవ్య జయంతి ఈ వార్డులో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు రామారావు పట్ల గారికి, సోలక భీమరావు గారికి, జెడ్పీటీసీ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ కౌన్సిలర్ తోట విజయన్న గారికి, ఇక్కడ ఎరకల కుర్ర సమాజానికి చెందినటువంటి జిల్లా నాయకులు పెద్ద మనిషికి నాయకులందరికీ ప్రత్యేక ఆహ్వానం. వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన సందర్భంగా నిజంగా ఈ ఏకలవ్య జయంతి సందర్భంగా ఇది ఈరోజు కొత్త కాదు. గత 4-5 సంవత్సరాలుగా చాలా భారీ ఎత్తున విజయవంతంగా ఇలా జయంతిని వాళ్ళందరూ ఒక్కదాటిపై వచ్చి ఏకలవ్య జయంతిని తలుచుకొని చేసుకోవడం అంటే ఇది కేవలం ఒక జాతికో ఒక కులానికో సంబంధించినటువంటి చరిత్ర కాదు. ఇది మొత్తం యావత్ ప్రపంచానికి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నవారు. గురువు మాట జవదాటకుండా ద్రోణాచార్యుడి మాటను విలువిచ్చి ఏదైతే ధర్మం కోసం మొదటి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్పి ఈరోజు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ విజయానికి ధర్మానికి కారణమైనటువంటి ద్రోణాచార్యుడు ఒక మాట చెప్తే అర్జునుడి కంటే ఎక్కువ ఎవరు విలువితలో ప్రాధాన్యం ఉండకూడదు అని ఒక మాట ఇచ్చినందుకు ఆ ధర్మం కోసం నిలబడడం కోసమే తల వంచి ఆయన గురువు గారికి తన బొటన వేలిని కోసిచ్చి దానంగా ఇచ్చి ఆ రోజు ధర్మాన్ని గెలిపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఎరకల కుర్ర సమాజానికి సంబంధించినటువంటి ఏకలవ్యుడు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు అదేవిధంగా ఆ జాతి ఈరోజు చెప్తున్నారు, పెద్ద మంది చెప్పారు. ఈరోజు ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అయ్యా, మాకు కావాల్సినటువంటిది పందుల పెంపకం, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఏదైతే మా కులం ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తారు. కానీ మా కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరుపేదలందరూ కాబట్టి వాళ్ళందరికీ భూమి వచ్చే విధంగా ఏదైతే పెద్ద మనిషి ఇప్పుడు గిరిజనేతలకు సంబంధించినటువంటి బయట ఉంటున్నారు, ప్లేన్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు.
అంటే కట్టుకోవడానికి గూడు గుడ్డ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమైంది అని చెప్పినటువంటి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి ఈరోజు మేము వారి ద్వారా కూడా మేము విన్నవించదలుచుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాంటి జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. నిజంగా గిరిజనేతలకు సంబంధించినటువంటి ఎన్ని అన్యాయం జరుగుతున్నటువంటి మనం ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది కాకుండా ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించి వారి అడుగుజాడలో మనం కూడా ముందుకు వెళ్ళే విధంగా మీ ప్రోత్సాహం మాకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎరకలకు సంబంధించినటువంటి పెద్ద గురువుగారు అయినటువంటి ఏదైతే మన ఎరకల నాంచారమ్మ అని చెప్పి సోది చెప్పా, అలాంటి పెద్ద చరిత్ర కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా మనం ఈరోజు కనుమరుగైపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు కోసం ఈ విగ్రహానికి ఏర్పాటు కోసం కూడా ప్రతి ఒక్కరు మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎరకల సమాజానికి, అదేవిధంగా జిల్లా నాయకులకు, శాసనసభ్యుల గారికి, ఎమ్మెల్యే తోట విజయన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ, అక్కచెల్లెలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై భీమ్, జై ఏకలవ్య, జై ఏకలవ్య.